శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ నవంబర్ మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఎన్నో ఈతి బాధలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు మబ్బు విన్నట్టు విడిపోయిన చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మాసం మీకు అదృష్టకాలం చెప్పుకోవచ్చు, శుభకాలం అని చెప్పుకోవచ్చు. మీకు అవకాశం వచ్చింది, ఈ మాసం మీరు ఉపయోగించుకోండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంది, అలాగే ధనపరంగా బాగుంది, ఆర్థికంగా కూడా మీకు ఎదుగుతారు. రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు. అలాగే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మీకు. ఇక శుభకార్యాలకు హాజరవుతారు. శుభమూలక ధనం ఏమవుతుంది, కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యం జరగడం అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కో, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. ఇక మీకు శత్రువులు, గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. మీకు వ్యవహార జయం, కార్యజయం, అభీష్ట సిద్ధి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయండి. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. అలాగే భూగ్రహ సంబంధాలు ఇది కూడా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే పూర్తవుతాయి, సెటిల్మెంట్లు అవుతాయి. కొన్ని విషయాలు మాత్రం అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు వ్యవహారాల వారు కూడా మీకు తీర్పు ఫేవరబుల్గా ఉంటుంది. కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. కొత్త ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అలాగే కొత్త ప్రణాళికలు కూడా వేసుకుంటారు. మీరు కొత్తగా ప్రణాళిక వేసుకుంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఆత్మధైర్యంతో ఉంటారు, ఆత్మస్థైర్యంతో ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ అభీష్ట సిద్ధి ఉంది, మీకు సంకల్ప సిద్ధి ఉంది. అలాగే మీరు బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు ఈ మాసం. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఏదన్నా భవిష్యత్తు ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి కాలం నడుస్తుంది. మీకు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ మాసం మీకు బాగుందండి. ధనుసు రాశి వారికి ఏ విధంగా చూసినా నవంబర్ మాసం బాగుంది. అయితే ఇందులో కాస్త 60+ ఉన్నవాళ్ళు, అంటే 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రం మీకు మాత్రం కాస్త ఆరోగ్య విషయాలు మాత్రం బాగోలేదండి. 60+ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 60+ ఉన్నవారు ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయంలో బాగోదు, కాస్త జాగ్రత్త. మిగతా విషయాలు పర్వాలేదు. ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే ఇతర రంగంలో ఉన్న వారికి టీవీ సినిమా రంగంలో వరకు కూడా బాగుందండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి. కళారంగంలో ఉన్న వారికి బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. ఈ మాసం మీకు ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి. మీకు మంచి కార్యాలు చేపడతారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే మంచి కార్యాలు చేసి ప్రజలు గుర్తింపు తెచ్చుకొని గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు పరపతి పెరుగుతుంది సంఘంలో, మీకు బాగుందండి. కాకపోతే నరఘోష ఉంటుంది, నరపేట ఉంటుంది. రాజకీయ నాయకులకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా మిగతా విషయాలని మాత్రం అన్నీ బాగున్నాయండి. మీకు మీరు ఇంకా ఉన్నత స్థాయికి కూడా వెళ్తారు. రాజకీయ నాయకులు ఉన్నత స్థాయికి వెళ్తారు, మీకు బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులు బాగుంది, ఉద్యోగస్తులు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, అలాగే విద్యార్థులకు బాగుంది. చక్కగా చదువుతారు,
అయితే కాస్త చదువు మీద శ్రద్ధ వహించండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు మీరు. అలా వివాహం అమ్మాయిలకి అబ్బాయిలు కూడా బాగుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఇది కేవలం ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు మీకు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, అలాగే జరగకూడదని కూడా రూల్ లేదు. ఎందుకంటే మీ లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంతమంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుగురించి మీరు దయచేసి ఏమన్నా మీకు సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు బాగుంటుంది. ముఖ్యంగా ఈ కాలం, ఈ మాసం, ఈ నవంబర్ మాసం, కార్తీక మాసం శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసము, చాలా ఇష్టమైన మాసము, మనకి చాలా అనుకూలమైన మాసము. మనకి మంచి రోజులు రావడానికి, మన గ్రహాల స్థితి బాగుండడానికి, గ్రహ దోషాలు తగ్గడానికి, అన్నీ అనుకూలంగా ఉండడానికి మనకు వచ్చిన మాసం ఈ కార్తీక మాసం. దీన్ని ఉపయోగించుకొని శివకేశవులు ఇద్దరికి చాలా ఇష్టమైన మాసం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి శివ ఆరాధన, శివ అభిషేకం, విష్ణు ఆరాధన, విష్ణాలయంలో ప్రదర్శనలు చేసుకోండి. ముఖ్యంగా శివుడికి ఈ 30 రోజులు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఇకపోతే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, ఆస్తి తగాదాలు ఉన్నవారు, పెద్ద సమస్యలు ఉన్నవారు మీరు మాత్రం తప్పనిసరిగా ఒక 4 ద్రవ్యాలు ఉన్నాయి ఇంపార్టెంట్, ఆ ద్రవ్యాలతో చేయించుకోండి. అది ఏమిటి అంటే 1 లీటర్ ఆవు పాలు, 1 లీటర్ చెరుకు రసం, 1 లీటర్ నల్ల ద్రాక్ష రసం, 1 లీటర్ దానిమ్మ రసం. ఈ పదార్థాలతో శివుని అభిషేకం చేయించండి. అలాగే 1 లీటర్ నీరైతే మీ ఇంట్లోంచి పట్టుకెళ్ళండి. బోరు నీళ్ళు కానీ, నూతి నీళ్ళు కానీ ఏదన్నానే. గంగాజలం అయితే ఇంకా మంచిది, సముద్రపు నీళ్ళు అయితే ఇంకా మంచిది. ఈ అవకాశాన్ని బట్టి అభిషేకం చేయించుకోండి. అలాగే ఇష్టమైన పత్రం బిలవపత్రం, శివుడికి ఇష్టమైన పత్రం బిలవపత్రం. అలాగే ఎర్రగన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఎర్ర మందారం. మీ అవకాశాన్ని బట్టి మీకు ఏ పుష్పాలు దొరికాయో ఆ అవకాశాన్ని బట్టి ఆ పుష్పాలను అర్చించండి. ఇవన్నీ లేదండి అయ్యా, చక్కగా ప్రతి దేవాలయంలో కూడా రావి చెట్టు, వేప చెట్టు కింద ఆ శివుడి యొక్క లింగాలు ఉంటాయి, శివలింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, రాగి చెంబు నిండా నీళ్లు పోయండి. లేదు ఒక 10 రూపాయలు ఇటు కొండ కొనండి, కొత్త కొండతో నీళ్లు పోయండి. ఒక బిల్లపత్రం పెట్టండి, ఆయన సంతుష్టి అవుతాడు. ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఎక్కువ శివనామ స్మరణం చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చేసుకోండి. ముఖ్యంగా కార్తీక మాసం సాలగ్రామదానం చేయండి. సాలగ్రామదానం చేయడం వల్ల పై లోకంలో ఉన్న మన పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో దానం చేయడం వల్ల, అలాగే స్వయంపాకం దానం చేయండి. అదే పెద్దల కార్యాలు చేయండి. అదే పితృకార్యాలు వీలైతే నదీ క్షేత్రం వెళ్ళి పితృదేవత పిండ ప్రదానం చేయండి. లేదు మీ ఊళ్ళోనే శివాలయంలో పితృకార్యాలు చేయండి. శివాలయంలో ఈ పితృదేవతల నిమిత్తం స్వయంపాకం ఇవ్వండి. లేదు మీ ఇంట్లోనే బ్రాహ్మణులు పిలిచి చేయించండి. మొత్తానికి ఏదో విధంగా పితృదోషం ఉన్నవాళ్ళు, జాతకరీత్యా పితృదోషం ఉన్నవాళ్ళు, పితృదేవతలు ఉన్నవారు తప్పనిసరిగా, పితృదోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి. పితృదోష నివారణ చేయించుకోండి. బ్రాహ్మణులకి దానాలు చేయండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు చపాలు చేసినా ఎన్నో రెట్లు ఫలితం ఇచ్చేది పితృకార్యాలు.
పితృకార్యాలు. ఆ పితృదేవతల ఆశీస్సు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము, లేకపోతే వెళ్ళలేము. ముఖ్యంగా ఈ మాసం మీరు ఈ కార్తీక మాసంలో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. తప్పనిసరిగా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం రోజున. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు, పితృకారకుడు. చేయించుకొని ఆయన అనుగ్రహం ఉంటుంది. అలాగే తైలాభిషేకం చేయించుకుని చక్కగాని నల్ల నువ్వులు, నల్ల క్లాత్ దానం చేయండి అయ్యగారికి. స్వయంపాకం దానం చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. శివాలయంలో అభిషేకం చేయించుకొని స్వయంపాకం దానించండి అయ్యగారికి. తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు, చక్కగా అమ్మవారు కుంకుమ చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నోవులు అంటే పౌర్ణమి నోవులు కొంతమందికి ఉంటాయి, సోమవారం నోవులు కొంతమందికి ఉంటాయి. ఒకవేళ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోండి. ఇంట్లో చేసుకోండి, బ్రాహ్మణులు పిలిచి నలుగురిని పిల్లని భోజనం పెట్టండి. అలా వీలు కాని పక్షంలో దేవాలయంలో చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి దేవాలయంలో చేయించుకోండి. పులిహోర పంచండి, అంతే అయిపోయింది. స్వామివారిని పట్టుకుంటే ఈ కార్తీక మాసంలో కానీ సత్యనారాయణ స్వామి వారిని పట్టుకుంటే మీకు పనులు జరుగుతాయి, గ్రహ దోషాలు తొలుగుతాయి. శివాలయంలో అభిషేకం చేసుకున్నా, విష్ణాలయంలో ఆ స్వామికి అర్చించినా మీకు బాగుంటుంది. ఇకపోతే ఈ కార్తీక మాసంలో గోపూజ చేసుకోండి, గో ప్రదక్షిణ చేసుకోండి. గోవుకి గడ్డి, ఎండుగడ్డో పచ్చగడ్డో పెట్టండి. నానాగత్ర పెట్టొద్దు గోవుని. గోవుకి నానాగత్ర పెట్టొద్దు, దాని ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. ఎందుకంటే నానాగత్ర పెడుతున్నారు గోవుకి, అది ఇబ్బంది పడుతుంది, మనకు ఫలితం ఉండదు. అది ఇబ్బంది పెడితే మనకి ఫలితం ఉండదు. చక్కగా పచ్చగడ్డో ఎండుగడ్డో పెట్టండి. అలాగే లేదా ఆ దానా నిమిత్తం గోశాలలో ఏదో యథాశక్తి ధనాన్ని ఇవ్వండి. అలాగే అన్న సంతర్పణ చేయండి, అన్నదానం చేయండి. మూగజీవులకు ఆహారం పెట్టండి, ఆహారం పెట్టండి, భిక్షకులకు ఆహారం పెట్టండి. ఈ కార్తీక మాసం మనకు అనుకూలంగా చేసుకోవడానికి, అంటే గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడానికి, మార్చుకోవడానికి మంచి అవకాశం. మీరు న్యాయంగా ఉండి ధర్మబద్ధంగా ఉండండి. ఇకపోతే కార్తీక మాసం సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో కూడా ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపం పెడతారు. ప్రతి వాళ్ళు కూడా ఆకాశదీపం పెట్టేటప్పుడు పాల్గొని అక్కడ అర్చక స్వామి పూజ చేస్తారు. పూజ చేయించుకోండి మీ గోత్రనామాలతోటి. అలాగే నువ్వులను సమర్పించండి ఆకాశదీపం నిమిత్తం. లేదంటే దేవాలయంలో ఎక్కడో చోట ఈ నువ్వులను సమర్పించండి కార్తీక మాసంలో. దానివల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది, ఆయన ఆశీస్సు ఉంటుంది. మీ పేరు చెప్పి నువ్వులతో అయ్యగారు ప్రతిరోజు దీపం పెడతారు. దీపం పరబ్రహ్మ స్వరూపం, మీ కర్మ కలుగుతుంది. అలాగే కర్పూరం కూడా దానం చేయండి. కర్పూరాన్ని ఇవ్వండి దేవాలయంలో. ప్రతిరోజు అయ్యగారు కర్పూరంతో ఆరతిస్తారు, మీ కర్మ కలుగుతుంది. మీ అవకాశం బట్టి చేసుకోండి అమ్మా. ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకొని మీరు కర్మదోషం తగ్గడానికి మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనబంధు శుభమవతు. స్వస్తి. ఏదో ఒకసారి చెక్ చేసుకుంటారా? ఒకసారి చెక్ చేసుకోండి, ఇంక 3 ఉంటాయి.